హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేశీ విలాగ్. ఈరోజు మన హీరో ఇంగ్రీడియంట్ పాలక్, దట్ ఈస్ స్పినాచ్. ఎందుకంటే మన రెసిపీ ఈరోజు పాలక్ పన్నీర్. పాలకూరని బాగా కడుక్కున్నాక ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకోవాలి. దాని తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి వాటర్ తీసుకోవాలి. అది బాయిల్ అయ్యేదాకా వెయిట్ చేయాలి. ఈ టైంలో మనం పన్నీర్ని తీసుకుందాం. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. వాటర్ బాయిల్ అయిన తర్వాత ఈ పాలకూరని వేసి ఒక 5 నిమిషాలు ఉడికించినట్టు చేయాలి. ఈ విధంగా అయిన తర్వాత ఈ పాలకూరని తీసి నార్మల్ వాటర్లో వేసి ఒక 5 నిమిషాలు వదిలేయాలి. మీ దగ్గర ఐస్ క్యూబ్స్ ఉంటే ఇందులో వేయచ్చు. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో లైట్గా ఆయిల్ చల్లుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన ఆనియన్స్ని ఇందులో వేసుకొని ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇందులో 2 పెద్ద టమాటాలని ప్యూరీ చేసుకొని వేసుకుంటున్నాను. ఇప్పుడు పక్కన ఉంచిన పాలకూర చల్లపడిపోయి ఉంటుంది. అదే మిక్సీ జార్లో పాలకూరను గట్టిగా నొక్కి అందులో వేసేసుకోవాలి. ఇప్పుడు అందులోకి కొన్ని వెల్లుల్లి రబ్బలు, కొన్ని పచ్చిమిరపకాయలు వేసి ప్యూరేలాగా చేసుకోవాలి. ఉడికిన టమాటా ప్యూరేలో 1 స్పూన్ సాల్ట్ వేసి, కొద్దిగా పసుపు వేసి, కొద్దిగా ధనియాల పొడి, అలాగే కొద్దిగా జీలకర్ర పొడి వేసి ఈ మసాలాలన్నీ కలిసే విధంగా కలపాలి. ఇప్పుడు మనం పాలకూరని ప్యూరే చేసాం కదా, అది ఇందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా కొన్ని వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి. పాలకూర కలర్ చేంజ్ అయిన తర్వాత కొద్దిగా క్రీమ్ లేదా మీగడ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మరో 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో పన్నీర్ ముక్కలు వేసుకోవాలి. నాకు ఈరోజు కొంచెం క్రంచీగా తినాలని ఉంది పన్నీర్, సో టాస్ చేసి వేసుకుంటున్నాను. మీకు పన్నీర్ ఏ విధంగా తినడం ఇష్టమైతే ఆ విధంగా వేసుకోవచ్చు. ఈ విధంగా పాలక్ పన్నీర్ రెడీ అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దేశీ విలాగ్స్.